రక్షకుడైన యేసుస్వామి నామములో యేసయ్య శ్రమలను ధ్యానించుకుంటూ ఈ రాత్రి ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘంలోని 10వ పారిష్లో అందరితో కలిసి దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, నన్ను రక్షించిన యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, కుటుంబానికి, ఈ సంఘ పెద్దలకు, శ్రీ సమాజం వారికి, యవనస్తులకు, చిన్నపిల్లలందరికీ కూడా నా ధన్యవాదములు తెలియజేస్తూ, ప్రత్యేకంగా పవన్కు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఈ రాత్రి మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశము చాలా ప్రశస్తమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి, ఎంతో విలువైనటువంటిది. ఈ శ్రమల కాల ధ్యానాల్లో నీవు నేను నేర్చుకోవలసినది, పాటించుకోవలసినది, తీసి వేసుకునవలసినది, ఈ అంశాలు అన్నీ కూడా మన ధ్యానాంశంలో నిక్షిప్తమై ఉన్నవి. మన ధ్యానాంశము పగిలిన పాత్రను నేను నేను పగిలిన పాత్రను నేను. ఒక ప్రశ్న నా మనసులో ఇప్పుడు ఉదయిస్తూ ఉన్నది. నేను ఏ విధమైన పాత్రను, నేను ఏ విధమైనటువంటి పాత్ర, ఏ విధంగా జీవిస్తూ ఉన్నటువంటి పాత్ర. ఈ శ్రమల కాల ధ్యానాలలో దాదాపుగా ధ్యాన అంశాలు అన్నీ కూడా యేసయ్య యొక్క శిలువ యాత్రల గురించి, ఆయన సిద్ధపాటుల గురించి మనకు ధ్యానము చేసుకుంటూ ఉంటాం. బట్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టాపిక్. నాకు చాలా నచ్చింది. నేను మీ మాస్టర్ గారికి కూడా చెప్పాను. నాకు నచ్చినటువంటి అంశం, ఎక్కడ నాకు తటస్థపడినటువంటి అంశం, ఈ శ్రమల కాల ధ్యానాలు. పగిలిన పాత్రను. ఆర్ యు యాక్సెప్టింగ్ దిస్ వన్? దీనిని మనం అంగీకరిద్దామా? యేసయ్య, నేను నీ సన్నిధిలో కూడుకుని ఉన్నాను, నీ శ్రమకాల ధ్యానాల్లో నేను పాల్గొంటూ నీవు మా కొరకు పొందినటువంటి శ్రమలను, బాధలను, ఆ శిలువ మరణానికి సంబంధించినటువంటి నీవు పొందినటువంటి వాటన్నిటిని గురించి మరి ఒకసారి మేము ధ్యానము చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ రాత్రి శ్రమల కాల ధ్యానాలలో నాయన నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను. నేను ఒప్పుకుంటూ ఉన్నాను, దేవుని సన్నిధిలో ఏ విధంగా నా పాపములను ఒప్పుకుంటూ ఉన్నానో, ఈ 40 దినాలు ఏ విధంగా నా పాపముల నిమిత్తమై నేను పశ్చాత్తాపము కలిగి
ఉపవాస ప్రార్థనలో నేను ఉంటూ సంఘముతో కానీ వ్యక్తిగతముగా కానీ నేను ఉపవాసం ఉంటూ నాయనా ఈ రాత్రి నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అదేమనగా పగిలిన పాత్రను నేను. దీనికి నిర్దేశించబడినటువంటి పాఠ్యభాగము ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం. మనకి కొన్ని వచనాలు మాత్రం ఇవ్వబడి నేను 1 నుంచి 6 వచనాల వరకు నేను చదువుతున్నాను, దయచేసి ఆలోచించండి. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేయదు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పరిచేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కొండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండను చేశాడు. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి వంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఈ కుమ్మరి వంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా, మీరు మా చేతిలో ఆనాడు ఇర్మీయాతో మాట్లాడినటువంటి దేవుడు, ఆనాడు ఇర్మీయాతో ఆయన చేయవలసిన పనిని గురించి చెప్పినటువంటి దేవుడు, ప్రత్యక్షమైనటువంటి దేవుడు. చివరి 6వ వచనం చివరి భాగాన్ని మనం చూస్తే, మీరు నా చేతిలో, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. ఉన్నామా చూద్దాం దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. ఈ యొక్క ఇర్మీయా గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలుసు, ఈయనకు ఒక పేరు ఉన్నది. ఏమిటయా పేరు అంటే విలాపించేటటువంటి ప్రవక్త, ఏడ్చేటటువంటి ప్రవక్త. ఆయన విలాప వాక్యంలో గ్రంథాన్ని కూడా రచించి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇర్మీయా విలాప ప్రవక్త కావడానికి కారణము, రీజన్ ఎందుకు ప్రవక్తలందరిలో కంటే ఈ యొక్క ఇర్మీయా గారిని మాత్రమే విలాప ప్రవక్తగా ఎందుకు పిలిచారు, ఎందుకు పిలువబడ్డాడు అని మనం ఆలోచన చేసే కారణం ఏమనగా, ఆయన ఇశ్రాయేలీయులకు బోధించాడు, వేడుకున్నాడు, ప్రార్థించాడు. ఇశ్రాయేలీయులకు బోధించాడు, వారిని వేడుకున్నాడు, వారి కొరకు ప్రార్థించాడు. కానీ ఆ ఇశ్రాయేలీయులు ఈ ఇర్మీయా గారి యొక్క మాటలను వినలేదు, పెడచెవిన పెట్టి ఉన్నారు. ప్రవక్త మాట్లాడేటువంటి మాట, they neglected his preaching. ఆయన బోధించినటువంటి వాటిని వారు పెడచెవిని పెట్టారు, అనుసరించలేదు. వాటి గురించి వారు ఆలోచన చేయలేదు. విశ్వాసులా, పైగా వారు దేవునికి వెనుదిరిగారు, ప్రభు మాటలను వారు తిరస్కరించారు.
విషయము ఆలోచన చేయాలి. వారు దేవుని యొక్క మాటలను వారు తిరస్కరించారు. దాని ఫలితంగా 70 సంవత్సరముల పాటు బబులోనులో చెరలోని బందీలుగా తీసుకున్నారు. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేస్తాడు కాబట్టి God is going to destroy the Israelites. ఇశ్రాయేలీలను దేవుడు నాశనం చేస్తాడు కాబట్టి ఇర్మియా విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడు కనుక వారిని గురించి ఇర్మియా బాధపడుతూ ఉన్నాడు కనుక వారిని గురించి ఇర్మియా ఆలోచన చేస్తూ ఉన్నాడు కనుక వారిని గురించి ఇర్మియా వేదన పడుతూ ఉన్నాడు కనుక వారిని గురించి ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు కనుక ఆయన గురించి దేవుడు ఆయనకి మాట్లాడుతూ ఉన్నాడు. నిరుత్సాహం మరియు నిరాశతో కూడిన ఆ క్షణంలో దేవుడు ఇర్మియా వద్దకు వచ్చాడు. ప్రత్యక్షమాయను. డెస్పరేట్ కండిషన్లో ఉన్నటువంటి ఇర్మియా దగ్గర, బాధతో ఉన్నటువంటి ఇర్మియా దగ్గర దేవుడు వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడు? అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు ఇర్మియాతో కుమ్మరి ఇంటికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కుండలు మనకు ఉన్న అత్యంత పురాతనమైన చేతి పనులలో ఒకటి. దాదాపు ఒక 15 సంవత్సరముల పాటు అందరి ఇళ్లలో కూడా మట్టి కుండలు, మట్టి బాణలు, తర్వాత మట్టి నీళ్ళు తాగటానికి మట్టి ఏమైనా ఉందని మట్టి కుండలు, మట్టి వస్తువులు. చేప మనం అనుకుంటూ ఉంటాం, చేపల కూర కూడా మట్టి కుండలో వండుకుంటే అబ్బా దాని రుచి. పురాతన కాలంలో ఉన్నటువంటి సామగ్రి, అవసరమైనటువంటి సామగ్రి అంతా కూడా మట్టితోనే చేయబడి ఉండేటటువంటిది. ప్రాథమికంగా మట్టి, కుమ్మరులు, వారి చక్రము మారనటువంటిది. మట్టి మారదు, కుమ్మరి మారడు, ఆయన ఉపయోగించేటటువంటి చక్రము కూడా మారదు. కాబట్టి ఇర్మియా నీవు కుమ్మరి ఇంటికి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముతో ఏం మాట్లాడాడు? నీకున్నవన్నీ కూడా విడిచిపెట్టేశాయి, నేను చూపించబో దేశములకు నీవు ఎక్కడికైనా పలానా చోటకి వెళ్ళమన్నాడా దేవుడు? ఉన్నాయన్నీ వదిలిపెట్టమన్నాడు. నేను చూపించబో దేశానికి నీవు వెళ్ళు అంటున్నాడు. ఇక్కడైతే దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, అతని ఏమి చేస్తూ ఉన్నాడో గమనించాలని దేవుడు నేను కోరుకుంటున్నానని ఇర్మియాకు చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే ఆ కుమ్మరి వారి ఇంటికి వెళదావో అతను పని చేస్తూ ఉంటాడు. అతను ఏమి పని చేస్తూ ఉన్నాడో నీవు చూచి అప్పుడు నేను మాట్లాడతానంటూ ఉన్నాడు. ఇంతకు దేవుడు ఇర్మియాను కుమ్మరి ఇంటికి ఎందుకు పంపించాడు అంటే దేవుడు ఇర్మియాకు ఒక సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు.
ఏమిటో చూద్దాం. ఇశ్రాయేలీయులు మట్టిలాగా కుమ్మరి చేతికి చిక్కినట్లే కుమ్మరి మట్టిని తీసుకుని వెళ్ళి తయారు చేయగలడని దేవుడు ఈ సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇశ్రాయేలీయులు మట్టిలాగా కుమ్మరి చేతికి చిక్కినట్లే. మట్టి ఏ రకంగా కుమ్మరి చేతిలోనికి చిక్కిద్దో తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మట్టి ఏలాగా కుమ్మరి చేతిలోనికి చిక్కిద్దో అదే విధంగా ఇశ్రాయేలీయులు కూడా మట్టిలాగా కుమ్మరి చేతిలోనికి చిక్కినట్లే కుమ్మరి మట్టిని తీసుకుని వెళ్ళి తయారు చేయగలరని దేవుడి సందేశాన్ని పంపుతూ ఉన్నారు. కుమ్మరి చేతిలోనికి వెళ్ళినటువంటి మట్టి ఒక వస్తువు లాగా తయారు అవుతుంది. మరియు మట్టిని తయారు చేయడం, కుమ్మరికి సరిపోయేలా చేయటం, ఓ ఇశ్రాయేలు ప్రజలారా నేను మీతో చేయలేనా? కుమ్మరి ఆ మట్టి తీసుకొని ఏమి చేస్తూ ఉన్నాడో కుమ్మరి చేయగా లేనిది నేను మీకు చేయలేనా? నేను మీకు చేయలేనా? కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లే నువ్వు కూడా నా చేతుల్లో ఉన్నావని ప్రభువు మాట్లాడుతూ ఉన్నా. కుమ్మరి చేతిలోనికి వెళ్ళినటువంటి మట్టి ఏ విధంగా ఒక వస్తువులాగా తయారై ఉపయోగపడుతూ ఉందో నీవు కూడా, నేను కానీ నీవు కానీ అదే విధంగా మట్టిలాగా, కుమ్మరి చేతిలో మట్టిలాగా దేవుని చేతిలో ఉన్నామని ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టిలాగా ఏ వస్తువు అయితే తయారవుతుందో అదే విధంగా నిన్ను కూడా నేను ఉపయోగపడేటటువంటి వస్తువులాగా నిన్ను నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అతను కుమ్మరిని గమనించటానికి ఇర్మియా గారిని ఆయన ఇంటికి పంపినాడు. ఆయన నువ్వు చూసి రామని చెప్తూ ఉన్నావు. ఇశ్రాయేలు దాని పాపముతో చెడిపోయినప్పటికీ, ఇశ్రాయేలీయులు వారి యొక్క పాపంతో చెడిపోయినప్పటికీ, వారు దేవుని నుండి దూరమైనప్పటికీ తాను పునర్నిర్మిస్తానని, వారిని బాగు చేస్తానని, నేను నయం చేస్తానని, నేను వారిని క్షమిస్తానన్న సందేశాన్ని ఇర్మియా ద్వారా దేవుడు పంపుతూ ఉన్నాడు. ఈ యొక్క పోలికలో గమనించండి, మనం మట్టి. ఈ యొక్క పోలికలో మనం మట్టి అని, దేవుడు కుమ్మరి అని, చక్రము మన జీవిత పరిస్థితులని తెలియజేస్తూ ఉన్నది. ప్రాముఖ్యమైనటువంటి మనమెవరు మట్టి. మనం కుమ్మరి ఎవడు? దేవుడు. బండి చక్రము మీద తిరుగుతాడు కదా, ఆ పరిస్థితులు ఏంటి? మన యొక్క జీవిత విధానం, మన జీవితం యొక్క పరిస్థితులు. ఇప్పుడు పాడలేని పాట ఉంది, కుమ్మరి ఓ కుమ్మరి, పాడతారా? కుమ్మరి ఓ జీగటమన్నైన నా వంక చూడు మయా కుమ్మరి ఓ కుమ్మరి
భక్తి దారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడు మయా. మనలో చాలా మందిని మట్టితో కుమ్మరి ఏ విధంగా కొన్ని పాత్రలను తయారు చేస్తూ ఉంటాడో కొంతమందిని మనం చూసి ఉంటాం. ఏం చేస్తారంటే ప్రారంభంలో మట్టిని తొక్కడం ప్రారంభిస్తాడు. మట్టిని తీసుకుని వచ్చి దాని కాళ్ళతో మెత్తగా జిగురు వచ్చినలాగా తొక్కటం ప్రారంభించినప్పుడు కాబట్టి అయ్యో అయ్యో మీరేం చేస్తున్నారు, అయ్యో అయ్యో మీరేం చేస్తూ ఉన్నారు. మట్టిని మనం తొక్కుతూ ఉన్న సందర్భంలో ఆ మట్టి మాట్లాడుతుందేమో, అయ్యో అయ్యో మీరేమి చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతున్నప్పుడు మీరు మట్టిని ఆకృతి చేయటము, ఒక ఆకారముతోని తీసుకురావటానికి ప్రారంభించినప్పుడు ఒక నిమిషము ఆగు, ఒక నిమిషం ఆగని మట్టి మాట్లాడుతుందా, నన్ను తొక్కబాకయ్యా, ఎందుకు అంత బలంగా గుజ్జు తయారయ్యేలాగా నన్నెందుకు ఆ పాపం వచ్చేలాగా నన్నెందుకు తొక్కుతావయ్యా, ఆగు, ఒక్క నిమిషము ఆగలేవా అని మట్టి మాట్లాడుతూ ఉండగా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించే ముందు మన మనస్సులో మనము మట్టితో పోల్చుకుంటే ఏమవుతుందో తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇదే ప్రక్రియ, తొక్కటం, బాధపడటం, ఒక్క నిమిషం ఆగయ్యా అన్నటువంటి మట్టిని తొక్కటం ప్రారంభించేటప్పుడు ప్రక్రియలో అదే విధంగా ఆ మట్టిలాగా మనల్ని పోల్చుకుంటే ఏమి జరుగుతూ ఉన్నది, ఏమి జరుగుతూ ఉన్నది. కాబట్టి నన్ను జాడీలాగా చేయబోతూ ఉన్నావా, నన్ను కాఫీ కప్పులాగా నీవు నన్ను చేయబోతూ ఉన్నావా, నేను గుమ్మి వేయబడేటటువంటి ఒక పాత్రలాగా నన్ను చేయబోతూ ఉన్నావా, నేనేమైనా అస్త్రముగా మారబోతూ ఉన్నానా అని ప్రశ్న వేస్తుంది. నేను ఏ పాత్రగా నేను మారబోతూ ఉన్నా, ఈ రాత్రి నీవు నేను మట్టి శుద్ధలాగా నీవు నేను దేవుని యొక్క చేతిలోనికి వెళితే ఏ విధంగా పాత్రగా మారుతామో ఒకసారి ఆలోచన చేసుకున్నాను. దేవుని పరిచర్య చేయటం, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యం ప్రకారము జీవించినటువంటి జీవన విధానాన్ని నేను అనుసరించేటటువంటి ఒక పాత్రగా నేను మారబోతూ ఉన్నాను. అదిగో చూడు, సిలువనే వేదికగా చేసుకొని ఆయన పడుతూ ఉన్నటువంటి బాధలు చూడు, ఇవన్నీ చూచినటువంటి నీవు ఏ విధమైన పాత్రగా నీవు మారబోతూ ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకనగా దేవుడు సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి వాడు, తాను చేయాలనుకున్నదంతా చేయగలిగేటటువంటి ఆలోచనను కలిగినటువంటి దేవుడు ఆయన ఏమి చేసినా తన స్వభావానికి అనుగుణంగానే ఆయన ఏది చేసినా ఉంటుంది. కొమ్మరే చూడండి, ప్రమిద చేయాలంటే ప్రమిద చేస్తాం, మూకుడు చేయాలంటే ఇది కొత్తగా ఉన్నటువంటి మాట మర్చిపోయింది. మూకుడు చేయాలంటే మూకుడు చేస్తారు. మా నాన్నగారి పరిచర్య అంతా కూడా గ్రామాల్లోనే జరిగింది కాబట్టి ఇవన్నీ నా చిన్నతనం నుండి చూసినటువంటి ఏది చెయ్యాలంటే
అది చేస్తాం. మనం డబ్బులు దాచిపెట్టుకోవటానికి ముంత చేయాలంటే ముంతలు అది కుమ్మరి యొక్క చేతిలోనికి వెళ్ళిన తర్వాత ఇక మట్టికి సంబంధం లేదు. మట్టికి సంబంధం లేదా? ఏ పాత్ర చేయాలంటే ఆ పాత్ర తన చేతుల్లో తిప్పుతుంటేనే నొక్కిస్తుంటేనే ఆ పాత్ర తయారై వస్తుంది. చివరికి దారంతో దాన్ని కట్ చేసేస్తాం. దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళినటువంటి దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడని, దేవుడు మనలను ఒక రూపకల్పన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని, ఆ ఉద్దేశంతోనే మనను సృష్టించాడని ఏనాడైనా గుర్తించుకున్నామా? ఏనాడైనా గుర్తించుకున్నామా? మనం దేవుడు నన్ను ఒక సాధనముగా ఉపయోగించడం కోసమే ఆయన నన్ను సృజించాడు, ఆయన సృష్టించాడు. ఆయన నేను నా తల్లి యొక్క గర్భములో పడక ముందే నన్ను ఎరిగినటువంటి వాడు ఆయన. నా జన్మ ఆయనకు తెలుసు, నా మరణము ఆయనకు తెలుసు, నా జీవితము ఆయనకు ఆయనకు తెలియదు ఏది కూడా. ఒక చిన్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని చూపిస్తాను. ఈ సమయంలో సౌలు గారిని జ్ఞాపకం చేసుకో, సౌలును జ్ఞాపకం చేసుకో. యేసు క్రీస్తును నమ్మినటువంటి వారిని చంపాలని, హింసించాలని ఆక్రోశముతో బయలుదేరినటువంటి ఆ సౌలును దేవుడు తన చేతిలోనికి తీసుకున్నాడు. దేవుడు తన చేతిలోనికి తీసుకున్నాడు. సౌలనే మట్టి దేవుడు తన చేతిలోనికి తీసుకున్నాడు. సౌలా, సౌలా, నీ వేళ నన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావే, నీవు ఎవరున్నాయా అంటే నీవు హింసించుచున్నా. అప్పటి నుండి సౌలును కుమ్మరి తన చేతిలోనికి తీసుకున్నటువంటి మట్టిని ఏ విధంగా తనకు నచ్చినటువంటి కావలసిన విధంగా పాత్ర తయారు చేస్తాడో అదే విధంగా ప్రభువారి చేతిలోనికి వెళ్ళినటువంటి సౌలు అనబడేటటువంటి పౌలుగా మారినటువంటి ఈ వ్యక్తిని మట్టిలాగా తన చేతిలోనికి తీసుకొని ఆయన సువార్తను మోసేటటువంటి సాధనంగా మరచగలిగినటువంటి దేవుడు, మరచగలిగినటువంటి కుమ్మరి అయినటువంటి నా రక్షకుడు మట్టి లాంటి నన్ను కూడా తన చేతుల్లోనికి తీసుకొని ఆయనకు కావలసిన విధంగా రూపకల్పన చేసుకొనగలడని ఈ రాత్రి దేవుని వాక్యము మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నది. ఇర్మియా చూసినటువంటి రెండవ విషయం తిరుగుతున్న చక్రము. తిరుగుతున్న చక్రం అది ఎట్లా ఉంటుందో నేను చూసాను కాబట్టి చెప్తాను. కుమ్మరి మొట్టమొదటగా కావలసినటువంటి మట్టిని తీసుకొని కాళ్ళతో తొక్కి మెత్తని మట్టిగా చేసుకొని ఆ బండి చక్రం యొక్క ఇరుసు పై భాగంలో ఈ మట్టి శుద్ధను పెడతాడు. పెట్టి ఒక కర్రను తీసుకొని ఆ చక్రాన్ని గిరగిర గిరగిర తిప్పుతాడు. ఈ తిప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. అతనికి ఏ పాత్ర కావాలో దానిని బట్టే ఆ చక్రం యొక్క స్పీడ్ ఉంటుంది. స్వస్సులా బండి చక్రం మీద పెట్టబడినటువంటి ఈ మట్టి ఏమిటనగా ఈ చక్రాలు పరిస్థితులకు ప్రాతినిధ్యము వహిస్తూ ఉన్నది. మనము జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులకు, మనం జీవిస్తూ ఉన్నటువంటి జీవన విధానానికి అవి ప్రాతినిధ్యము వహిస్తూ ఉన్నది. అది ఎంత స్పీడ్గా తిరుగుతుందో, ఎంత
స్లోగా తిరుగుతుందో ఆ విధానాన్ని బట్టే పాత్ర ఏ విధంగా తయారవుతుందో, మనం ఏ విధమైన జీవితాలను మనం జీవిస్తూ ఉన్నామో ఆ జీవన పరిస్థితులను బట్టి దేవుడు మనలను ఒక వస్తువుగా చేయగలుగుతాడు. దేవుడు మనలను ఆ విధంగా మలచగలుగుతాడు. విశ్వాసున్నాడు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తలసి తిరిగి రాగా, తప్పు తలసి తిరిగి రాగా, తండ్రి చూపునేను, తండ్రి చూపునేను. సిలువ చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా, పాపము విడచి పరిశుద్ధులా విందులో తేరా. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో తేరా. పాపుల గతిని పరికించే దేవా, పాపుల గతిని పరికించే దేవా, పాతాళమే వారి అంతము, పాతాళమే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను. కుమ్మరివాడు ఆ మట్టిని తొక్కక ముందు ఆ మట్టిలో ఉన్నటువంటి రాళ్ళు కానీ రప్పలు కానీ గవ్వలు కానీ మొత్తాన్ని ఏరి వేసిన తర్వాతే దానిని కాళ్ళతో తొక్కుతాం. దేవుడు కూడా మనందరి జీవితాలలో ఆయనకు విరుద్ధమైనటువంటి విషయాలన్నిటిని కూడా తీసివేసి మన జీవన విధానం అనేటటువంటి చక్రం మీద దానిని పెట్టి తన స్వహస్తాలతోనే మనము ఏ విధంగా ఆయన రక్షణ కార్యాన్ని ప్రచురించడానికి ఏ విధమైన పాత్రలుగా నీవు నేను తయారు కావాలో ఆ విధంగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మట్టి మన కుమ్మరి దేవుడు, కుమ్మరి దేవుడు. చక్రం ఏంటి? చక్రం ఏంటి అంటే చెప్పలేదు. చక్రం ఏంటి? మన జీవన పరిస్థితులు. ఈ మన జీవన పరిస్థితులలో గిరగిరా అంటే సార్ మన సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వీటన్నిటి కూడా గిరగిరా తిప్పేసి మన యొక్క జీవితాన్ని దేవుడు తనకు కావలసినటువంటి పాత్రగా మనను తయారు చేసుకుంటాను అని ఆయన కార్చినటువంటి ప్రతి రక్తపు బిందువు వృధా కాకుండా ఆ రక్తము చేత కొనుగబడినటువంటి వారిగా ఈ లోకములో నీవు నేను జ్యోతుల వలె వెలగాలి అని
శిలువ సునాదాన్ని నలుదిక్కులా మనం ప్రచురించేటటువంటి పాత్రగా మనం ఉండాలని దేవుడి రాత్రి మనం కోరుకుంటూ ఉన్న విశ్వాసం. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. 1 మట్టి, 2 కుమ్మరి, 3 చక్రం. వీటి మీదకి నీవు వచ్చావా? చక్రం మీదకి వచ్చావా? దేవుడు నిన్ను నన్ను చక్రము అయిన చేతిలో ఉంటూ ఉన్నాడు. ఏది కాదు ఆశ్చర్యపడతాం. ఎవరైనా తిప్పుతా ఉంటే ఆమెకే ఇంతకేమో నేను చెప్పానే ప్రమిద అవుతాయి. ఆ బండి మీద ఉన్న మట్టే మూకుడు అవుతుంది. ఆ బండి మీద ఉన్న మట్టే మూకుడు తర్వాత ముంత అవుతుంది. ఆ బండిలో ఉన్న మట్టే చెట్టు అవుతుంది. ఆ బండిలో ఉన్న మొక్కే కొండ అవుతుంది. అది కాకముందు ఆ మట్టిలో ఉన్నటువంటి మలినాలన్నిటిని కూడా ఏ విధంగా తీసివేస్తాడో దేవుడు కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి కల్మషం, ఈర్ష్య, అసూయ, దీవపు, దమ్మం అనేటువంటి మనం తీసివేసుకున్నట్లయితే రా ఈ శిలువ జ్ఞానాలు దేవుడు మన జీవితాలను ఏ విధంగా మారుస్తాడు చూడు 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 చూడు. విశ్వాసం ఇవన్నీ ఆయన తీసివేసి మనల్ని పనికి వచ్చే పాత్రలుగా చేస్తామని ఈ శిలువ ఛానల్లో ఆయన మనకు జ్ఞాపకం చేయించున్నాడు. ఆయన చేతిలోనికి వెళ్ళటానికి మనలో ఎంతమందికి సిద్ధంగా ఉన్నాం. ఆయన చేతిలోనికి వెళ్ళాలంటే మన జీవితంలో ఉన్నటువంటి విషయాలు, దేవుడికి అయిష్టమైనటువంటి విషయాలన్నింటిని కూడా తీసి వేసుకోవాలి. శుద్ధమైనటువంటి మట్టిగా, రాయి రప్ప లేనటువంటి మట్టిగా, ఆ చక్రము మీద ఎక్కినటువంటి ఆ మట్టి ఈ విధంగా అనేక రకాలైన పాత్రలుగా తయారవుతూ ఉన్నారు. అది కూడా కాదు. ఇంకా మన వాక్యంతో ఇంకా నేను ముగించేస్తున్నాను. మొట్టమొదటి చిత్రం ఏమైంది? అది పగిలిపోయి ఏమైంది? అది పగిలిపోయింది. పగిలిపోయిందని కుమ్మరి ఆ మట్టిని వదిలిపెట్ట. పగిలిపోయిందని ఆ కుమ్మరి ఆ మట్టిని వదిలిపెట్టాల. తన కుమారుడు తనని విడిచిపెట్టి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు అని చెప్పని తండ్రిని వదిలిపెట్టాల. తను ఏ పాత్రను చేయాలనుకున్నాడో ఆ పాత్రను చేయబడటానికి సిద్ధంగా మట్టి పాత్ర తయారైన తర్వాత అది పగిలిపోయింది. అంతే, దాన్ని పడవైన మట్టిని దాన్ని తీసి మరలా పాత్రగా చేశాను. చూడు ఇర్మియా, ఆ కుమ్మరు ఏం చేస్తున్నాడో చూడు ఇర్మియా. ఆ మట్టి పిసికి ఏం చేస్తున్నాడో చూడు ఇర్మియా. కుండ తయారైన పగిలినటువంటి ఆ పాత్రను మరలా తీసుకొని దేవుని యొక్క విశ్వాసంలో పగిలిపోయినటువంటి నిన్ను నన్ను నేను విడువను, తన వారిని వాగ్దానం చేసినటువంటి దేవుడు. మనం ఎన్నిసార్లు పగిలిపోయినా, మనం ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యము నుండి దూరమై వెళ్ళిపోయినా, మనం ఎన్ని పర్యాయాలు దేవునికి చెక్కకుండా తిరిగినా ఏదో ఒక రోజున నేను వదిలిపెట్టి. ఎందుకంటే ఒక్కరూ కూడా నశించుట దేవునికి ఇష్టము, నశించిన దానిని వెనక్కి రక్షించటానికి నేను ఈ లోకానికి వచ్చినాను. ఒక్కరు కూడా ఒక్క గుంట కూడా పగిలిపోయి పారబడిపట్టడం దేవునికి ఇష్టము లేదు. దానిని మరలా తీసుకొని వచ్చి దానిని మరలా జికట వంటిగా మార్చి దాన్ని మరలా బండి చక్రంపై తిప్పి అది ఏ పాత్ర కావాలో ఆ పాత్ర చేయడానికి అవసరమైనటువంటి స్పీడుగా ఆ బండి చక్రాన్ని తిప్పి తనకు కావలి పాత్రను కొమ్మరి ఎట్లా తయారు చేసుకుంటాడు. నన్ను రక్షించటానికి, నిన్ను రక్షించటానికి, మనందరినీ రక్షించడానికి ఈ లోకంలో ఎత్తించినటువంటి యేసయ్య తనకిష్టమైన పాత్రగా నేను నిన్ను చేసుకుంటాను.
నా చేతిలో కదా, నా చేతిలో కదా. నాకు కావలసిన పాత్రగా నేను రూపకల్పన చేస్తానని ఆహ్వానిస్తూ ఉంటాను. రండి రండి దేవుని యొద్దకు రండి, రండి యేసుని యొద్ద రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు చెంతకు రుదిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మను. ఈ రాత్రి కుమ్మరి అయినటువంటి దేవుడు మట్టి అయినటువంటి మనలను పిలుచుతూ ఉండగా ఆయన ఆహ్వానాన్ని మనం అంగీకరిద్దాం. కేవలం చూచిపోవడానికి మాత్రమే వచ్చామా? ఒక మంచి పాత్రగా నన్ను నేను గ్రహిస్తూ ఉన్నాడు. పగిలిన పాత్రను, నేను పగిలిన పాత్రను, కానీ నా దేవుడు, నా కుమ్మరి పగిలిన పాత్ర వలె ఉన్నటువంటి నన్ను పనికి వచ్చే పాత్రగా చేయగలిగినటువంటి నా దేవుని యొద్దకు శ్రమల కాల జ్ఞానాల్లో నేను సమీపంగా ఉండే జీవితాన్ని జీవిస్తాననేటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారు మనమందరము జీవించాలని మనసారా కోరు. నన్ను ఆహ్వానించినటువంటి గురువుల అధ్యక్షుల వారికి, అశ్వరావుకి, పవన్, సంఘ పెద్దలకు, శ్రేయస్సుమైన వారికి, అందరికీ వందనములు చెల్లిస్తూ చిన్న బిడ్డలకు నా యొక్క ఆశీస్సులను అందిస్తూ ఉన్న దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.